హలో అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ తోటకూర పెసరపప్పు ఫ్రై. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే కొంచెం పక్కన రసం పెట్టుకొని ఫ్రై వేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చుకొని అవి కూడా వేసుకొని కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ని వేసుకొని వేయించుకుందాం. ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల నుంచి నీరు వచ్చి తొందరగా వేగుతుంది. ఒక 3-4 చిన్నులపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని చిన్నులపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చిన్నులపాయలు కొంచెం వేగాక కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాం. తోటకూరను బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకుందాం. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మీరు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకొని వేసుకోవాలి. నేను ఒక గుప్పిడి పెసరపప్పును తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి పెసరపప్పు ఉడికేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఇందాక పెసరపప్పులో నుంచి కొంచెం వాటర్ వేసాం కదా, అవి ఏం కాదు, పెసరపప్పు ఉడకడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. లాస్ట్కి వాటర్ ఏమి ఉండవు, అన్నీ ఇంకిపోతాయి. పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి కారం వేసుకుంటున్నాను. ముందుగానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, మీరు స్పైసీకి తగినంత వేసుకోండి. కొబ్బరి కారానికి కొంచెం ఎండు కొబ్బరి, స్పైసీకి తగినంత కారం, ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, మన ఎమ్మీ అండ్ టేస్టీ తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మేమైతే ఇలా చేసుకుంటాము, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.